మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నైట్ కూడా బయటికి రావాలంటే భయం వేస్తుంది సార్. మాకు కూడా అట్నే చంపుతారు వాళ్ళు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మహబూబాబాద్ జిల్లా కేసంద్రం మండలం తాళపూసపల్లి శివారు అన్నారం పక్కన ఉన్న ధర్మారం తండాలో నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. అత్త భార్య వాళ్ళ మామ కలిసి మొత్తం కట్టుకున్న భర్తని అది కిరాతకంగా చంపారు. ఇట్లా సంబంధించినటువంటి అంటే కత్తితో పొడవడే కాకుండా కత్తితో పొడచడానికి ముందు కూడా సంబంధించినటువంటి కారం పొడి చల్లి అతను కారం మంటలో ఉండగా అతను వాళ్ళు తప్పించుకొని కొంచెం ముందుకు వచ్చే ప్రయత్నంలో కూడా పథకం ప్రకారమే ప్లాన్ చేసుకుని వీళ్ళు కత్తితోని ఛాతిపై 2 పోట్లు పడవడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ తీవ్ర గాయాలకి రక్తపు మడుగులో ఉన్నటువంటి అతను కొట్టుమిట్టాడుతుండగా ప్రాణాలతోని చుట్టుపక్కల స్థానికులు గమనించి తనని వెహికల్ లో అటు మహబూబాబాద్ ఏరియాస్ కు తరలించారు. ఈ క్రమంలో కొడుకు పీడుతున్నటువంటి అయితే బాలా ఉన్నారో అతను ప్రాణాపాయంతో ఉండి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో కూడా చివరికి మాత్రం మృతి చెందాడు. ఈ సంఘటన తెలుసుకున్నటువంటి మహబూబాబాద్ డిఎస్పీ తిరుపతి ఇటు సర్వయ్య గారు అయితే రూరల్ సర్వయ్య గారు అయితే మహబూబాబాద్ ఉన్న ఏరియాస్ పరిశీలించి అయితే ఇక్కడ ఉన్న బంధువుల కేసు విచారణ చేసుకుని మొత్తం పూర్తి విచారణ చేపడుతున్నారు. అసలు మృతికి గల కారణాలు ఏంటి అనే విచారణ చెప్పేసి ప్రస్తుతం మనం వాళ్ళ ధర్మారం తండాలో ఉన్నాం. ఎక్కడైతే నైట్ రాత్రి మర్డర్ జరిగిందో అక్కడ ఉన్న ప్రస్తుతం మనం విజువల్స్ చూసుకోవచ్చు. ఏదైతే రాత్రి 9 గంటల ప్రాంతంలో అతని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన నేపథ్యంలో అతనిపై కారం జల్లే ప్రయత్నం చేశారు. ముందుగా ఈ చల్లే ప్రయత్నంలో కూడా కారం కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ వాకిలి చుట్టుపక్కల ఉన్న వాకిలి పరిసర ప్రాంతాలు కూడా కారం పొడి చల్లిన విజువల్స్ మనం చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా చుట్టూ ఇంట్లో కూడా ఇక్కడ నుంచి తప్పించుకొని ఇంట్లో కూడా ముందుకు పోతున్న క్రమంలో కూడా అక్కడ కూడా గోడచాటు నుంచి కూడా మాటేసినటువంటి ఆ కుటుంబ సభ్యులు ఎవరైతున్నారో కత్తితో దారుణంగా 2 పొడుచులు ఛాతిపై పొడంతో తనకి తీవ్ర గాయాలయ్యి చెస్ట్ మీద. దీంతో అక్కడ రక్త మడుగులో ఉన్నటువంటి ఆయన్ని కూడా వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు కూడా మహబూబాబాద్ తరలించారు. అక్కడ తను మృతి పడబడ్డాడు. అది ముఖ్యంగా అసలు మొత్తం వివరాలు తెలుసుకునే మనం చేసుకునే ప్రయత్నం అయితే వీళ్ళకి గత 10 సంవత్సరాలుగా ఏదైతే మృతుడు ఎవరుతున్న బాలకి అమ్మాయి మౌనిక గత 10 సంవత్సరాలుగా వివాహం అయింది. ఈ వివాహం నేపథ్యంలో కూడా వీళ్ళు అన్యోన్యంగానే జీవిస్తున్నారు. వీళ్ళు బతుకు తెరువుకి హైదరాబాద్ లింగంపల్లిలో కూలి పనులు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కూడా వీళ్ళకి తరచూ ఇద్దరి మధ్యలో చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయని స్థానికులు చెప్తున్నారు. ఈ క్రమంలో కూడా వీళ్ళకి గొడవలు జరుగుతున్న నేపథ్యంలో కూడా వాళ్ళు ఇద్దరే మళ్ళీ కూర్చొని కూడా సంధానించుకునే సందర్భాలు ఉన్నాయి. మొన్న కూడా అంటే ఈ 10 సంవత్సరాలలో జరిగిన ఈ గొడవల కారణంగా కూడా మొన్న రీసెంట్లీగా భర్తతో కూడా గొడవ పెట్టుకున్న మౌనిక తన స్వగ్రామమైన ఈ ధర్మం తండాకు వచ్చింది 3 రోజుల క్రితం. అక్కడ రాగానే అంటే భర్తను అక్కడ వదిలిపెట్టి 2 పిల్లలతో వచ్చిన సందర్భంలో కూడా మళ్ళీ పిల్లల్ని తీసుకొని అంటే చూద్దామని చెప్పేసి భర్త కూడా ఇక్కడికి వచ్చాడని ఇది ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో కూడా ఇక్కడ కూడా ఉన్నట్టు 3 రోజులు కూడా ఇక్కడికి ఇద్దరి మధ్య తరచు గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కూడా చూసి విసుగు చెంది అంటే వీళ్ళ మధ్యలో మరి తగాదాలు ఉన్నాయా, లేకపోతే చిన్న తగాదాలు లేకపోతే వేరే ఇతర కారణాలు ఉన్నాయా అని కూడా పూర్తి కారణాలతో పోలీసులు విచారణ తేలిపోతుంది. అట్టుకున్న భర్తని కిరాతకంగా చంపారు, అటాక్ చేశారు. ముందు కారం పొడి చల్లారు. నైట్ కూడా బయటికి రావాలంటే భయం వేస్తుంది సార్. మాకు కూడా అట్నే చంపుతారు వాళ్ళు. అయితే ప్రస్తుతం మొత్తం మాట్లాడుకున్న స్థానికులు ఉన్నారు. వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది అసలు నైట్ ఇక్కడ ఏం జరిగింది? ఫస్ట్ అయితే ఆయన అల్లుడు వచ్చి ఇక్కడ మావకి బిడ్డని తీసుకుపోతారని చెప్పేసి అన్నారు. మందులు వేయడానికి వచ్చేసి కొద్దిగా గొడవ అయిన తర్వాత ఇక డైరెక్ట్ వాళ్ళు కొద్దిగా కారం పొడి చల్లి ఆయన తట్టుకోలేక నీళ్ళు హౌస్ లో దూనికి అటు నుంచి మళ్ళీ అడగడానికి నన్ను ఎందుకు కారం పొడి వేసిరు అని చెప్పేసి ఇటు వస్తే డైరెక్ట్ కత్తితోటి పొడిచి చంపేసారు. ఎవరెవరు చంపేసి ఇంట్లో ఇప్పుడు వీరన్న కాయల మౌనిక ఈ 3 ప్లానింగ్ చేసి చంపేసారు పొడిచి. అసలు ఎందుకు మరి వీళ్ళ మధ్య అంత చంపాల్సినంత గొడవలు వచ్చిన అసలు వీళ్ళకి? ఇక గొడవలు అంటే మనకైతే అంత తెలియదు కానీ వాళ్ళైతే కొద్దిగా ఇక్కడికి వచ్చిన తర్వాత గొడవైన తర్వాత ఇక ఆయన కత్తితోటి డైరెక్ట్ స్పాట్ లో పొడిచి చంపేసారు. మరి ఇక్కడ రక్త మడుగులు ఉన్నాయని హాస్పిటల్కి ఎవరు తరలించింది? ఇక్కడ నుంచి మేము ఒక 4-5 కలిసి మేమే తీసుకుపోయాను. మంచం మీద తీసుకుపోయి అంబులెన్స్ ఫోన్ చేసి హాస్పిటల్ తరలించాం. అంతే. అక్కడ పోయి ఇక స్పాట్ లో హాస్పిటల్ తీసుకుపోయిన తర్వాత కొంచెం బతుకున్నాడు కదా? బతికే ఉన్నాడు. కొద్దిసేపు బతికే ఉన్నాడు, తర్వాత చనిపోయిన అని చెప్పేసి అన్నారు. దీంతో పొడిచారు వాళ్ళు? కత్తితోటి పొడిచారు. కారం పొడి ముందు చల్లారా? కారం పొడి ముందు చల్లారు, తర్వాత కత్తితోటి పొడిచారు.
మనతో మాట ఇంకో మీరు చెప్పండి ఏం జరిగింది ఇక్కడ అసలు? మనం లేవు సార్. మామూలుగా అనుకుంటున్నారు అది ఏమనుకుంటున్నారు అసలు? ఇక సేమ్ మనోడు చెప్పినట్టే అయితే రీసెంట్ గా ఏమైందంటే సార్, మొన్న అమ్మాయి వేరేతో సంబంధం ఉందని కొంచెం తెలితే ఇక తండ్రిను అమ్మాయి తల్లి పోయి పట్టుకొచ్చినాక ఆయన పెనిపెట్టి వచ్చి, నువ్వు ఇందులో కాంచి నేను వేరే పని పోతున్నావు కదా, నువ్వు ఎందుకు పోయినావు ఏందని కొంచెం బెదిరించిన తర్వాత కారం పొడి వేసి కత్తి పొడిచారు వాళ్ళు. అంటే ముందే పథకం ప్రకారమే హతమార్చాలని అనుకున్నారు. ముందుగానే వాళ్ళు ప్లాన్ తీసుకున్నారు, ఇక ముందుగానే తీసుకొని చంపేసారు. అంటే వీళ్ళు లింగపల్లి ఉంటున్నారు కదా, సొంత ఊరు ఎక్కడ వాళ్ళది అసలు ఏం చేస్తారు? సొంత ఊరు వాళ్ళు బల్లర్సా సార్, వాళ్ళు సొంత ఊరు బల్లర్సా బతారు. ఆ నుంచి మన బతుకులేరు హైదరాబాద్ పోదు, అడవి బతారు. అయితే వేరే తోటి సంబంధం ఉందని, రక్త సంబంధం ఉందని అనుమానం ఇచ్చి దాని మీదనే భార్య మీద భర్తకు అనుమానం వచ్చిందా? భార్య మీద డైరెక్ట్ వేసుకునే పోయింది, లేచిపోయింది అమ్మాయి డైరెక్ట్. పద్ధతి మార్చుకొని చెప్పేసి ఇద్దరి మధ్య గొడవ జరిగేది. ఆ పద్ధతి వద్దు, మన ఇద్దరు పిల్లగాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు అట్లా చేయవద్దని పద్ధతిగా ఆయన వచ్చి నచ్చగొట్టి నా పిల్లల్ని తీసుకోపోతానే వచ్చిండు. అంతేనే మాను అత్తను వెళ్ళాం, ముగ్గురు కలిసి మది చేసుకుని కారం పొడి వేసి కత్తి పొడి వేసారు. అంతే. పెద్ద మనిషి వీళ్ళ తల్లిదండ్రులు తెలుసా మరి అమ్మాయికి ఇట్లా అక్రమ సంబంధం ఉందని చెప్పేసి? తల్లి తెలుసు, తండ్రి తెలుసు, అందరికి తెలుసు. తెలిసే అన్న కూడా తెలుసు, కానీ అన్న కూడా తెలుసు, కానీ తెలిసినా కూడా మొగడు వచ్చి ఆయన పేరు పెట్టి వచ్చి, నేను సరే నా భార్య సరే తప్పు ఒప్పు ఎవరైనా కొంతమంది చెప్తూనే ఉంటారు, ఎంతమంది చెప్తలేరు, సరే నేను కూడా దాన్ని ఏదో ఒప్పించి నేను తీసుకోపోతాను వచ్చిన దాంట్లో ఈడ గొడవ అయింది. గొడవని కారపొడి వేసి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో బాలు ఉన్న వాళ్ళకి సంబంధించి చుట్టాలు కానీ బంధువులు ఇక్కడ వెళ్ళారు. ఇక్కడే అన్న వాళ్ళ అన్న ఉన్నాడు, వాళ్ళన్న కూడా ఇప్పుడు అక్కడ హాస్పిటల్ ఉన్నాడు. మొత్తానికి విన్నారు కదా. అంటే ఇక్కడ స్థానిక చెప్తున్న ప్రకారం మాత్రం ఏదైతే మౌనిక ఉందో తనకి మాత్రం ఒక వేరే అక్రమ సంబంధం ఉంది. ఈ అక్రమ సంబంధం నేపథ్యంలో కూడా అంటే వీళ్ళు చెప్తున్నారు, అంటే వీళ్ళు స్థానికులు గతంలో కూడా గొడవలు అయినాయి, తన పద్ధతి మార్చుకొని చెప్పేసి చెప్పినా కూడా తన తీరు మారకపోయేసరికి ఈ ఇద్దరి మధ్యలో కూడా తరచు గొడవలు జరుగుతుండేవి. ఈ విషయం కూడా ఏదైతే మౌనిక తల్లిదండ్రులకు కూడా తెలిసినప్పటికీ అమ్మాయిని కూడా వారించకపోవడంతో కూడా ఈయన మనస్తాపం చెంది తరచు గొడవలు జరుగుతున్నవి. ఎంత చెప్పినా కూడా తీరు మార్చకపోవడంతో ఎట్లాగా పద్ధతి మార్చుకో, పిల్లల్ని తీసుకుని పోయి మళ్ళీ మనం వెళ్దాం, మళ్ళీ మన సంసారం సాఫీగా చేసుకుందామని వచ్చినాక కూడా వినిపించుకోకుండా అది ఏదైతే పథకం ప్రకారమే వీళ్ళు ఇక్కడ ఇంట్లోకి వచ్చిన నేపథ్యంలో కారం పొడి కత్తి రెడీగా పెట్టుకొని దానిపై అటాక్ చేశారు. ముందు కారం పొడి చల్లారు, కారం పొడి నుంచి తేరుకొని అంటే సంబంధించిన నీటిలో మునిగి కూడా బయటకు వచ్చాడట. వచ్చి నేపథ్యంలో కూడా మళ్ళీ తనపై కత్తిని అటాక్ చేయడంతో అతను రక్తం మడుగులో నుంచి పడి లాస్ట్ వరకు మాత్రం మృత్యు పడబడ్డాడు. విజువల్స్ చూసుకోవచ్చు, చాలా మంది ఇక్కడ స్థానికులు మాత్రం ఇక్కడ ఏం జరిగింది తండలో అంటే మంచిగా అంటే కూల్ గా ఉండే అంటే ప్రశాంతంగా ఉండే ఈ తండాలో ఈ విధంగా జరగడంతో మాత్రం అందరూ ఒక భయకంపిత అవుతున్నారు. ఎందుకంటే ప్రశాంతంగా ఉండే ఈ తండా ఒక్కసారి ఈ మడ్డ జరగడంతో అందరూ కూడా ఒక భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంది. ఒకసారి వాళ్ళని చూద్దాం. అసలు అమ్మ మీరు చెప్పండి, తండా అంతా ప్రశాంతంగా ఉంది కదా, ఇప్పుడు ఈ చావు మడ్డ జరిగింది, ఇట్లా అనిపిస్తుంది అమ్మా మీకు? ఎప్పుడు లేదు సార్, మా మంచిగానే ఉంటున్నాం సార్, సంతోషంగానే ఉంటున్నాం, కానీ ఈ చెడిపోయిన చేయింది సార్, అప్పటి నుంచి అయింది సార్. వీట తురుకొని వేసుకొని పోయినా కానీ చేయింది, ఇది తురుకొని పోయినప్పుడే ఇది జరిగింది. నైట్ తెలియదు సార్, అక్కడ ఉన్నది ఏమనుకుంటాం సార్, అది ఇల్లే ఉండవద్దు మాకు, ఆ మనుషులే రావద్దు తండకు, అసలే వద్దు, మా తండలే వద్దు, చెడిపోయిన తండే వద్దు, అది తండే చెడిపోతాయి వాళ్ళు వస్తే. మీకేమిస్తుందమ్మా? మాకు కూడా భయం అవుతుంది సారు, ఉండవద్దు వాళ్ళు, అసలే ఉండవద్దు, ఎవ్వరు ఉండవద్దు మాకు ఇక్కడ. టండర్లు ఉంటే మాకు కూడా అట్నే చంపుతారు వాళ్ళు, మళ్ళా ఏదైనా పంచాయతీ అయినా కూడా మాకు కూడా చంపుతారు వాళ్ళు, చంపేటోళ్ళు వాళ్ళు. మాకు కూడా భయం అవుతుంది సార్, మేము ఇప్పుడు దాకా వండుకొని తినలే అన్నాళ్ళు, అట్లా తిరుగుతున్నాం ఇవాళ పొద్దున్న నుంచి, మాకు భయం అయ్యి. అయితే తండా వాసు మొత్తం తీవ్ర భయాందోళనగా గురవుతుంది, ఎందుకంటే మా తండ ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు ఈ మర్డర్తో పాటు మాకు కూడా భయం. వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్క గొడవ జరిగినా కూడా కత్తి పట్టుకొని గొడ్డలు పట్టుకొని బయటకు వస్తారు. వాళ్ళకి చెప్పే మాటలు కూడా ఉండవు వాళ్ళకి. ఇప్పుడు ప్రశాంతంగా తండ్రి ఇప్పుడు అంత భయభ్రాంతి గురించి చెప్తారు. అయితే ఏదైతే బాలు ఏదైతే కత్తిపట్లకు గురయ్యి తనను రక్షించండి అని చెప్పేసి గోడ మీదకి వెళ్ళి చుట్టుపక్కల వాళ్ళని కేకలు వేయడంతో కూడా అంటే ఆ కేకలు విన్న ఒక వ్యక్తి మనం ఉన్నాడు మాట్లాడుతా అన్న, అంటే నీకు కత్తిపట్లకు గురైనా కూడా గోడ మీదకి మిమ్మల్ని పిలిచిన అంటున్నారు. రవి నన్ను పొడిచిరో రమ్మని చెప్పేసి అన్నారు. అయితే అక్కడ నుంచి మేము ఇక్కడికి వచ్చినాం, పొడిచిన దగ్గర వచ్చి చూస్తే ఆయన మంచం మీద ఆల్రెడీ పడి ఉన్నాడు, మొత్తం రక్తాల మడతో ఉన్నాడు.
మేము వాళ్ళు ఇక్కడ ఉన్నారని చెప్పేసి అనుకుంటే ఇక్కడ లేడు, మొత్తం అందరూ పరారైపోయి ఇక్కడ నుంచి పరారైపోయారు. అప్పటికప్పుడే పరారైపోయారు, తాళం వేసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. ఇక ఆయన రక్తం మడుగుతూ ఉన్నాడు కాబట్టి ఆయన తీసుకొచ్చి అంబులెన్స్ ఫోన్ చేసి పిలిపించి హాస్పిటల్కి తరలించాము. చూడండి ఎంత దారుణంగా పాపం తన ప్రాణాలు కాపాడాలని చెప్పేసి అని కూడా చుట్టుపక్కల వారికి గుండెలు అవిసేలా ఏడ్చి నన్ను బ్రతికించండి, నన్ను ఇట్లా పొడిచారు అని చెప్పినా కూడా పాపం చుట్టుపక్కల స్థానికులు స్పందించి వెంటనే చుట్టుపక్కల వారందరూ వచ్చి 10 మంది పోయి తన హాస్పిటల్ తీసుకొచ్చి దాన్ని బతికిద్దామనే ప్రయత్నం చేశారు. కాకపోతే లాస్ట్ పాపం చివరికి ప్రాణాలు మాత్రం విడిచాడు. ఈ ఊర్లో ఆ సంఘటనతో ఊర్లంతా కూడా అందరూ ముఖాలు చూడండి ఒకసారి బిక్కు కూడా ఏం జరుగుతుందో మా తండలా ఏం జరుగుతుందో అని చెప్పేసి ఒక భయాందోళన వాళ్ళకి గురవుతున్నారు. ఎందుకంటే ప్రశాంతంగా సందం అనేది. అమ్మా ఏందమ్మా నైట్ కూడా బయటికి రావాలంటే భయం వేస్తుంది సార్. ఎందుకు అంతగానో ఎందుకు భయం? అంతగానంటే వాళ్ళు పెళ్ళ మొగలు పంచాయతీ చేసినా కత్తి ఉంటది, అన్నదమ్ముల పంచాయతీ కత్తి ఉంటది, వాళ్ళ కొడుకు తండ్రి పంచాయతీ పెట్టిన డైర్ల మీదనే అసలు బరిబాత పట్టుకొని తిరుగుతారు వాళ్ళు. గొడ్డలి కత్తులు ఇప్పుడు కాదు, వాళ్ళు చిన్నప్పుడు కంచేది. ఇక ఇప్పుడు ఆ కత్తులతోటే పంచాయతీ ఈ విధంగా వాళ్ళు చూస్తుంటే మరి అంటే ఊరంతా కలిసి మరి వాళ్ళకి చెప్తున్నాం సార్. ఇప్పుడు ఇది మా సర్పంచ్ నంద్య మేము అందరం బుద్ధి చెప్పి మన పోలీస్ స్టేషన్ కి కూడా తీసుకుపోయినాం. అక్కడ కూడా బుద్ధి చెప్పిండ్రు, అట్లా కూడా మరవట్లేరు వాళ్ళు. అదే కత్తులతోటే పనిచేస్తారు. విన్నారుగా మొత్తానికైతే తండ మొత్తం భయం గుప్పిట్లో ఉందని చెప్పుకోవచ్చు. ఎప్పుడు ఏం జరుగుతుందని క్షణం భయపడుతుంది. ఎందుకంటే ఈ రోజు ఇక్కడ జరిగింది మళ్ళీ గతంలో జరిగినటువంటి ప్రతి గొడవ జరిగిన కూడా వాళ్ళ కత్తులు కటారాలు గొడవలు పట్టుకొని బయటకు వస్తారు. ప్రాణం భయం ఉందని చెప్పి భయపడుతున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ కేసు సంఘటన మొత్తం డిఎస్పీ తిరుపతి ఇటు సర్వే కాదు మొత్తం కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు కూడా వెల్లడిస్తాం మేము. ఏం జరిగింది, హత్య గల కారణాలు ఏంటిది, గొడవలైనా ఇంకా వేరే కారణాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళ యాంగిల్ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అట్టుకున్న భర్తని కిరాతకంగా చంపారు, అటాక్ చేశారు, ముందు కారం పొడి చల్లారు. నైట్ కూడా బయటికి రావాలంటే భయం వేస్తుంది సార్. మాకు కూడా అట్నే చంపుతారు వాళ్ళు.